హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము. ఈరోజు ఈ వీడియో కువైట్కి వచ్చే వాళ్ళ గురించి అనమాట. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా వస్తుందన్నమాట. కువైట్లో ఏం జరిగినా కువైట్ కుకింగ్స్ మన ఛానల్లో తప్పకుండా డైలీ వీడియో అనేది వస్తుంది అనమాట. అలాగే నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీకు అందరికీ చాలా రుణపడి ఉంటాను. అలాగే ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీ సపోర్ట్కి చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా లేట్ ఎందుకు? కువైట్కి వచ్చేవాళ్ళు ఫస్ట్ ఇంటి దగ్గర అన్నీ నిర్ణయించుకొని రండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక నేను చేయలేను, అలాగే నాకు కష్టాలు అది ఇది అని చెప్తే కుదరదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఒకటి నేర్చుకున్నారు ఫ్రెండ్స్. మాకు ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది, చాలా కష్టంగా ఉంది, మేము ఉండలేకపోతున్నాము, మమ్మల్ని కాపాడు జగనన్న, కాపాడు చంద్రబాబు నాయుడు అనేసి అందరినీ గవర్నమెంట్ని ఆశ్రయించటం చూస్తున్నాము. తప్పదు, మన ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఆశ్రయించాల. ఊరికేనే ఇక్కడికి వచ్చేసి వీళ్ళు పెట్టే కండిషన్లకి భయపడిపోయి పని చేయలేక పారిపోవాలనేసి, లేదంటే ఇలాగా యూట్యూబ్ టిక్టాక్లో వీడియో తీసి పెట్టేస్తే కువైట్ వాళ్ళకి చెడ్డ పేరు, కువైట్కి వచ్చే వాళ్ళకి చెడ్డ పేరు. తర్వాత ఇప్పుడు కువైట్లో ఎంతమందో వచ్చి వాళ్ళ కష్టాలు తీర్చుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళ గురించి చూస్తే కువైట్కి వచ్చే వాళ్ళు కూడా రారు భయపడి. ఎందుకంటే కువైట్కి వచ్చి బాగుపడిన వాళ్ళు ఉన్నారు, చెడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కష్టాలు, మన బిడ్డల బాధలు అని మనసులో పెట్టుకున్న వాళ్ళు ఎంత కష్టం వచ్చినా ఎనుకు తొక్కు వేయరన్నమాట. అలాగే మనము నిర్ణయించుకుని మనం ఎంత కష్టమైనా మన బిడ్డల కోసం మనము ఎంత కష్టమైనా పడాలి, మనం ఇంత దూరం వచ్చాము అని నిర్ణయించుకుంటే వాళ్ళు ఎంత కష్టమైనా భరిస్తారు. కొంతమంది తల్లులైతే 3 పూట్లకు ఒక పూటే ఉంటుంది ఒక్కొక్క ఇంట్లో తిండి, తెలుసా? అయినా ఓర్చుకొని పనిచేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ బిడ్డల కోసం. ఇప్పుడు ఒక ఆమె వీడియో వస్తుంది, మీరు కూడా చూడండి. ఆమె నిన్న వీడియో పెట్టింది, ఆ వీడియో నేను డౌన్లోడ్ చేయలేదు. ఎందుకులే ఇవన్నీ అనేసి మళ్ళీ ఇప్పుడు ఒక అన్నయ్య వచ్చి ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఇంత వీడియో పెట్టావు, నేను టిక్టాక్లో వీడియోనే పెట్టలేదని ఒకే మాట అబద్ధం చెప్పేస్తుంది ఆ మనిషి. నేను పెట్టలేదు, 10,000 మంది చూశారంట ఆ వీడియోని అని నేను కూడా విన్నాను. ఏమని పెట్టింది, నన్ను ఒక రూమ్లో వేసి బంధించేశారు, నాకు అన్నం పెట్టట్లేదు, నేను 3 రోజులైంది అన్నం తిని, నేను చచ్చిపోతాను, నన్ను కాపాడండి అని ఇంటికి వీడియో పెట్టి పంపించింది. తర్వాత టిక్టాక్లోనూ వీడియో పెట్టింది, నేను కూడా చూసాను ఆ వీడియో. ఇప్పుడు ఎవరో ఏజెంటో ఎవరో తెలిసిన వాళ్ళు వచ్చి ఆమెని వీడియో తీసి పెట్టాడు. మళ్ళీ అతను అన్నయ్య అడుగుతున్నాడు, నువ్వు వచ్చి ఎన్ని రోజులు అయిందమ్మా అంటే 5 రోజులు తక్కువ 3 నెలలు అయిందంట. మీకు ఏమన్నా అన్నం పెట్టలేదంటే అన్నం పెడుతున్నారు. మామ అయితే అరుస్తుంది గట్టిగా, మా బాబాయ్ అయితే అన్నీ తెచ్చిస్తున్నాడు అని చెప్పింది ఆ వీడియోలో. మీకు కూడా వినండి, చూడండి. వీడియో అయితే పెడతాను నేను. తర్వాత ఇంతకుముందు వచ్చావంటే ఇంతకుముందు కూడా వచ్చి ఇలాగే 1 నెలకి వెళ్ళిపోయిందంట. ఆమె పెట్టిన వీడియో టిక్టాక్లో ఇప్పుడు మాట్లాడే వీడియో కాదు, ఇంతకుముందు పెట్టింది అన్నాను కదా. ఆ వీడియోలో ఏం చెప్తుంది, నాకు 3 ఆడపిల్లలు, నా మొగుడు అవుటివాడు, నేను నా బిడ్డల్ని చూసుకోవాలి, ఇక్కడే చనిపోతే ఎలాగా, నన్ను కాపాడండి, నాకు ఇంట్లో అన్నం లేదు అని ఏడుస్తా వీడియో పెట్టింది. ఇప్పుడు ఆ అన్నయ్య వచ్చి తీసుకొచ్చి ఆమె కుర్చీలో కూర్చోబెట్టి వీడియో తీసి పెట్టాడు. తీస్తే నేను ఆ వీడియోనే పెట్టలేదు అనేసి ఒకే మాట చెప్తుంది. అలా అబద్ధాలు ఎందుకమ్మా చెప్పటం? మనము నీ మొగుడు సరిలేదంటున్నావు, నీకు 3 ఆడపిల్లలు అంటున్నావు, ఎంత కష్టం వస్తే కష్టపడి చేసుకోవాలి కదా పని వచ్చినప్పుడు. ఆ ఇంట్లో 9 మంది పని మనుషులు ఉన్నారంట. ఒకరు నేపాలి వాళ్ళు, ఒకరు శ్రీలంక వాళ్ళు, 2 మనుషులు బయట మనుషులు. 9 మందిలో 7 మంది మన ఇండియా వాళ్ళే ఉన్నారంట. ఒక్కొక్కరు 5 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి ఉన్నారంట. వాళ్ళ ఇంట్లో అంత కష్టం ఉంటే 5 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి ఎలా చేస్తారు చెప్పండి ఫ్రెండ్స్? మీరు అదొక్కటి అర్థం చేసుకోండి, సరేనా?
అది ఆ మనిషి గురించి మీరు అదొకటి అర్థం చేసుకుని కోయట్కి వచ్చే వాళ్ళందరూ ఇది ఒక నాటకం అయితే తెలుసుకుంటున్నారు. ఎందుకమ్మా అలా వచ్చి అలా ఉండే వాళ్ళు కూడా బాధ పెడతారు, రావాలనుకున్న వాళ్ళు కూడా ఎందుకు అలా భయపెడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. నువ్వు చూస్తే మనిషి బాగా వయసులోనే ఉన్నావు, కష్టపడే ఓపుకుంది, ఎందుకు అలా అబద్ధాలు చెప్తున్నావు? కష్టపడుకోవచ్చు కదా, అంత పని చేయలేని దానివి ఇంత దూరం ఎందుకు వచ్చావు? ఇప్పుడు నా మొగుడు అవుటివాడు, నాకు 3 బిడ్డలు ఉన్నారని, నేను చాలా కష్టాల్లో ఉన్నానని చెప్పి వీడియో పెట్టిందని ఇప్పుడు డబ్బులు కూడా కట్టేసిపోతాను అని చెప్తున్నావే, ఎలా చెప్తావు నువ్వు అలా అబద్ధాలన్నీ? నీకు చేయలేని దానివి ఇంటి దగ్గరే ఉండిపోవాలి. ఇప్పుడు నిన్ను చూసి వచ్చే వాళ్ళు కూడా భయపడి రాకుండా పోతారు. ఇక్కడ ఏదో వచ్చి బతుక్కున్నామని ఎంతోమంది ఇల్లులు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, తర్వాత బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, బిడ్డలకు చదివించుకున్న వాళ్ళు ఉన్నారు, అలాగే ఎంతోమంది బాగుపడిన వాళ్ళు ఉన్నారు, కూబట్టి చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. దాని గురించి వాళ్ళ గురించి మనం అనవసరంగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు మనకి. అది సరేనా? నేను చెప్పేది ఏమంటే కష్టపడే వాళ్ళే రండి కోయట్కి, లేదంటే ఎందుకు వస్తారు చెప్పండి? ఇలాంటి వాళ్ళ వల్ల ఉండే వాళ్ళ పరువు కూడా తీసేస్తున్నారు మీరు, ఆడవాళ్ళ పరువు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వీడియోస్ పెట్టేసి ఇక్కడ పనిచేసేవాళ్ళు. ఇప్పుడు నేనే ఉన్నాను ఈ ఇంట్లో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను, మాకు ఇంట్లో నుంచి బయటపోయే అవకాశం కూడా లేదు, సెలవు కూడా లేదు. నేను అయినా 20 ఏళ్ళ నుంచి నాకు వంట తెలుసు, పిల్లలు చూడటం తెలుసు, మనకు సెలవు లేదు, మనం ఎందుకు ఆ ఇంటికి వేరే ఇంటికి పోదామని నేను ఎందుకు ఆలోచించలేదు? ఎంజాయ్ కావాలనుకునేదాన్ని అయితే వేరే ఇంటికి వెళ్ళి ఉంటాను. నాకు అవసరం లేదు, నాకు జీతం కరెక్ట్గా ఇస్తున్నారా, నాకు 3 పూట్ల తిండి ఉందా, అదే చూసుకున్నా. నేను నా బిడ్డలు బాగుపడుతున్నారా లేదా అని నేను అనుకున్నట్లు నా బిడ్డల్ని 3 చదివించుకున్నాను. నేను ఏదో నా కాళ్ళ మీద నేను నిలబడుకున్నాను కాబట్టి, ఈ ఇంట్లో ఉన్నాను కాబట్టి ఇన్ని రోజులు 20 సంవత్సరాలు కష్టపడిన దానికి నా బిడ్డల్ని ఒక దారి చేసుకున్నాను. అలాగా మనము ఒక వచ్చేటప్పుడే మనం ఒక నిర్ణయం మీద రావాలా. ఇట్లాంటి చెత్త వీడియోలన్నీ పెట్టేసి కోయట్లో ఉండే ఆడవాళ్ళ పరువులు ఎందుకు తీస్తారమ్మా తల్లుల్లాలా? మీకు అలాంటి వాళ్ళు రాకుండా ఇంటి దగ్గరే ఉండొచ్చు కదా. చూడండి ఫ్రెండ్స్, నేను ఏమైనా తప్పుగా మాట్లాడింటే నన్ను క్షమించండి. నాకైతే చాలా బాధ వేసింది అలా ఒక్కొక్క రోజు వీడియోస్ అలా పెడుతుంటే టిక్టాక్లో తెచ్చి, అందుకనేసి నేను చూసి ఈ వీడియో అయితే తీస్తున్నాను. కోయట్కి వచ్చే వాళ్ళు మనము ఎంత కష్టమైనా కానీ కష్టపడతాము అనుకునే వాళ్ళే రండి ఇంతవరకు, లేదంటే ఇంటి దగ్గరే ఉండండి. మీరు కష్టం చేసుకోగలుగుతామంటేనే రండి, తిండి లేకపోయినా ఉంటాం అనుకునే వాళ్ళే రండి. ఎందుకంటే ఇక్కడ మనకి టయానికి తిండి కూడా ఉండకపోయినా మనం ఏదో వచ్చిన దానికి ఇంత కష్టపడుతున్నాము అనే ఇదిలో ఉంటే రండి, ఓకేనా? అది ఎందుకంటే చాలా రకాలుగా హింసపడిన వాళ్ళు నువ్వు జీతం తీసుకెళ్ళామా? 2 నెలల జీతం ఇచ్చేసినారు. నీకు అన్నాను ఏ రోజున నేనే చేసుకొని తింటా వచ్చిన. నేను నీకు ఎప్పుడన్నా అన్నం తినద్దు, ఇది చేయదు అది చేయదు అని చెప్పినానమ్మా. బాబాయ్ ఎప్పుడు అనలా. మామ కూడా ఏమన్నా నీకు కొట్టింది ఎప్పుడన్నా? మామ గట్టిగా అరుస్తుంది, నన్ను ఏమైనా అరుస్తానని అంటారు. బాబాయ్ అయితే బాగా చూసుకున్నాడు, మనం తప్ప చెప్పకూడదు. బాబా బాగా చూసుకున్నాడు నన్ను. ఇప్పుడు టిక్ టాక్ అయితే నేను నా బిడ్డల మీద నేను టిక్ టాక్ అయితే నా బిడ్డల సార్ నేను టిక్ టాక్ చేయాలన్నా. నేను ఆ వీడియో తీసి నేను 7 సార్లు నా ఊరికి పెట్టినానే కానీ నా బిడ్డల మీద నేను ఇప్పుడు నీకు వీసా తీసిన ఏజెంట్ ఇంటికాడ ఏం చెప్పినాడమ్మా? ఏం చెప్పినాడు అంటే నీకు ఇల్లు నచ్చకపోతే ఇంట్లో మారుస్తానని చెప్పినాడు. నీకు వీసా తీసిన ఏజెంట్ ఇంటికి నచ్చకుంటే మారుస్తానని చెప్పినాడు కదా. ఇప్పుడు పోనీ నువ్వు వేరే ఇల్లు మారడానికి రెడీగా ఉన్నావా? లేదన్నా, నేను ఇంటికి వెళ్ళిపోతా, డబ్బులు కట్టి. నువ్వు ఇంతకుముందు కూడా వచ్చినావా బయటకి? ఇంతకుముందు వచ్చిన ఇదేలా టార్చర్ పడి వెళ్ళిపోయినా నేను. ఎందుకు చేసినా అంతకుముందు కూడా? 1 నెల ఉండి వెళ్ళిపోయినా. 1 నెల ఉండి వెళ్ళిపోయినావు? అవును. టార్చర్ పెట్టినాడు సేమ్ ఇలానే ఉంటే నాకు ఇబ్బంది ఉంటే నేను ఇంటికి వెళ్ళిపోయినా. నువ్వు ఇట్లా చేస్తే బయటోళ్ళకి వీసా తీసిన వాళ్ళకి అందరికి పైసలు కదమ్మా. ఇది తప్పు కదా. ఇది నాకు ఫింగర్ లేసి పంపించేసిన. నీకు ఫింగర్ ఎందుకు సార్? నీకు తప్పు చేసినావా? ఏమన్నా ఫింగర్ వేసేది ఇలా కానీ ఇద్దరికి పని చేయకూడదు. నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలంటే మీ ఏజెంట్తో మాట్లాడి మీకు అతను ఎంత తీసుకున్నాడో ఏమో డబ్బు కట్టేసి లేదా ఏజెంట్ ద్వారా కట్టించేసి వెళ్ళిపోవాలి, అంతేగాని నేను వెళ్ళిపోతాను, డబ్బులు కట్టేసి వెళ్ళిపోతాను. మీరు ఇక్కడ బాబా అయితే చాలా మంచోడు, మన తప్పు చెప్పకూడదు. బాబా నన్ను బాగా చూసుకున్నాడు. అలాంటప్పుడు ఇళ్ళకి కూడా పైసలేమో నీకు వీసా తీసుకున్న పైసలు ఇలాంటివి చెప్తే అందరూ ఇప్పుడు ఎంతమంది చూసినారంట నీ వీడియో? 10,000 మంది చూసినారంట. 10,000 పైన చూసినారంట నీ వీడియో. నీ వీడియో 10,000 మంది చూసినారంట. ఇప్పుడు 10,000 పైన చూసినారంట నీ వీడియో. వాళ్ళందరూ ఏమనుకుంటారు? వీళ్ళు తప్పుడు అనుకుంటారు కదా. ఇప్పుడు నువ్వు ఉండే ఇంట్లోనే ఎంతమంది ఆడలు ఉన్నారమ్మా? 9 మంది ఉన్నారు. అంతా తెలుగు ఉండేది నేను చెప్పేది నువ్వు 9 మంది కూడా మన తెలుగు వాళ్ళ వేరే వాళ్ళమ్మా? ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు మా ఒక్కొక్కరు? ఒక్కొక్కరు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలుగా ఉన్నారమ్మా. ఒక్కొక్కరు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలుగా ఉన్నారు, 8 సంవత్సరాలుగా ఉన్నారు. 14 ఏళ్ళ ఆవిడ కూడా ఒకటి ఉన్నది, 16 ఏళ్ళ ఆవిడ కూడా ఒకటి ఉన్నది.
నువ్వు నాకు అన్నం పెట్టకుండా నాకు ఇంట్లో వేసేసి బిగం వేసేసారు అని చెప్పి వీడియో పెట్టినావే ఇది తప్పు. నేను చెప్పాలన్నా ఇలా రూమ్ లో ఉన్నా నేను నన్ను ఇంటికి పిలిపించుకొని డబ్బులు కట్టి అని చెప్పి బిగం నాకు వేసి తలుపులు వేసేసారు అని చెప్పి వీడియోలో తలుపులు వేసేసినావు అని చెప్పి పెట్టినావే. నీకు ఏ రోజైనా తలుపులు వేసేసి నువ్వు బయటికి రాకుండా వీళ్ళు చేసినారా? పోనీ ఏ రోజైనా తాకినారా? నీకు కొట్టినట్టుగా తాకినారా? మరి అంతప్పుడు ఎట్లా ఇట్లా చేస్తే చెప్పు. మన తెలుగు మనం వీడియో చూసిన వాళ్ళంతా వీళ్ళు తప్పుడు అనుకుంటారు కదా. పోనీలే మన ఇప్పుడు ఎవరైనా బెదిరించి చేస్తాడారా ఈ వీడియో? చెప్పమ్మా, ఇది కూడా నీకు ఇప్పుడు ఏమైనా బెదిరించి చేస్తాడారా నీకు ఈ వీడియో? చెప్పమ్మా, నేను బెదిరించి ఏమైనా చేస్తాడారా నీకు ఈ వీడియో? చెప్పమ్మా. మళ్ళీ ఎందుకు మాట చేసేది? నెట్ డబ్బులు ఎవరు ఇస్తాడు? నెట్ డబ్బులు ఎవరు ఇస్తాడు? గుడ్డలు నీకేం కావాలని ఎవరు తీసుకొచ్చి ఇస్తాడా లేదా? అలా 2 నెలలకే నీకు తీసేది కానీ బాబానే తీసుకొచ్చి ఇచ్చినాడు. నా చెప్పులు లేపినాయి కానీ వాళ్ళు తెచ్చిలేదు. నేను అడగలేదు. ఆడిన 2 సార్లు మామ పట్టించుకోలేదు. నేను డబ్బులు ఇస్తాను నువ్వే తెచ్చుకొని మాట్లాడేది. నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటే మీ ఏజెంట్తో మాట్లాడి నీకు వీసా తీసిన వాళ్ళతో మాట్లాడి నేను వెళ్ళిపోవాలా లేదా ఏదో ఒకటి చేయాలి. కానీ అలా కాదమ్మా, రాముడన్నా నన్ను కాపాడమ్మా అంటే ఏమన్నా నీకు ఇబ్బంది అయితే రాముడన్నా ఖచ్చితంగా కాపాడతాడమ్మా నీకు. రాముడన్నా ఎప్పుడు ఒకరికి సాయం చేసేవాడు, ఒకరికి ఆదుకునేవాడు. కానీ ఇప్పుడు కాదు, ఇంతకు ముందు కూడా ఆయన మినిస్టర్ కాకముందు కూడా ఒకరికి సాయం చేసి ఒకరికి ఆదుకునేవాడిని. కానీ రాముడన్నా ఒకరికి చెడు చేసేది కాదమ్మా. రాముడన్నా గురించి నీకన్నా మాకు ఇంకా బాగా తెలుసు. నువ్వు రాముడన్నా నన్ను ఆదుకున్నా అంటే రాముడన్నా ఆదుకుంటాడమ్మా. దాంట్లో నీది కూడా ఉండాలి కదమ్మా, నువ్వు కూడా కరెక్ట్గా ఉండాలి. నేను కరెక్ట్గానే ఉన్నాను, నేను తప్పు చేయాలి, నేను కష్టపడతాను. సరే బాబా అడుగు, నేను పని చేసిన. అవును, నీకు ఇల్లు మారుస్తా అని చెప్పినాడు. వీసా తీసినాడు నీకు ఇల్లు మారుస్తా. బాబా అడుగు, నేను పని చేసిన అడుగుతాను సరే. చూడండి ఫ్రెండ్స్, ఆ మాటల్లోనే వింటున్నారు కదా. అలా చెప్పి కోయట్కి వచ్చే వాళ్ళని భయం పెట్టేస్తున్నారు. జనాలు చూస్తుంటే కనుక ఇక్కడ ఉండే వాళ్ళ పరువులు కూడా తీసేస్తున్నారు. ఎందుకు అలా చేస్తారో ఏమో అర్థం కాదు. కానీ ఇక్కడికి వచ్చేది ఎందుకు? కష్టపడడానికి కదా ఫ్రెండ్స్. నేను ఏమైనా తప్పుగా మాట్లాడింటే కనుక మీరు ఆ వీడియో కూడా విన్నారు కదా. తప్పుగా ఏమైనా మాట్లాడింటే నన్ను క్షమించండి. ఇక్కడికి వచ్చేది మనం కష్టం కోసము. మనకు డబ్బు కావాలి. డబ్బు కావాలంటే కష్టపడాలి. ఆమె 3 నెలలకి ఆ ఇంట్లో 9 మంది ఉన్నారంట. 9 మంది 5-6 ఏళ్ళ నుండి ఎలా చేస్తున్నారు? ఒక ఆమె అయితే 10 ఏళ్ళ నుండి కూడా చేస్తుందంట. ఆ ఇంట్లో కష్టపట్టేడుగా ఉంటే ఎట్ట చేస్తారు? అది 9 మంది ఉన్నారంటే ఎంత పెద్ద ఇల్లు ఉంటుంది. 9 మంది పని మనుషుల్లో ఎంత సులభంగా ఎంత ఉత్సాహంగా చేసుకోవచ్చు పని. ఇప్పుడు ఒక్కొక్కరు ఉండే ఇంట్లో కష్టంగా ఉంటుంది. అలా 10 మంది ఉండే ఇంట్లో 10 మంది మీద పోతుంది. తర్వాత అందరూ కలిసి ఉంటారు, చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. అలాంటి ఇంట్లోనే ఆమె పని చేయలేకపోతే ఇంకా వేరే ఇంట్లో ఏడైనా పని చేయగలుగుతుందా? లేదు కదా ఫ్రెండ్స్. మీరే ఆ మాటలు బట్టి ఎలా అనుకుంటారో ఈ వీడియో చూసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేనేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఓకే ఫ్రెండ్స్.